ఈరోజు రాష్ట్రం అంతటా ఒకటే చర్చ. అంటే పరుచూరు మీద ఈరోజు చర్చ జరుగుతుంది. నిన్న నామినేషన్ వేయడానికే ఏకంగా 40,000 మంది పోగే వెళ్ళారు. అంటే ఒక రకంగా ఇంత మంటుడు ఎండలో 40,000 మంది పోగవడమే ఎక్కువ. అలా నాకు తెలిసి ఒక 10,000 పోగైతే ఎక్కువ, కానీ 40,000 మంది పోగయి ఈరోజు ఆయన నామినేషన్ని స్వాగతిస్తూ ముందుకెళ్ళారంటే ఆ ప్రాంతంలో రేపొద్దున 40,000 50,000 మెజార్టీ వచ్చేస్తుందని కూడా చెప్పేసుకుంటున్నారు. అంటే ఆయన వరుసగా 2 సార్లు నగ్గుండొచ్చు ఏలూరు సాంబశివరావు గారు, కానీ ఇది ఎలా చూడాలి అంటే ఇప్పుడు 40,000 మంది నామినేషన్కి వేయడానికి వెళ్ళడం అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇలా ఇంత పెద్ద స్థాయిలో జరగలేదు అనుకుంటా. ఇక వైసీపీ సైడ్ నుంచి అయితే 10,000 కూడా లేరు ఎక్కడ. సో ఎలా చూడాలి ఇది? ఇప్పుడు శుభ పరిణామం అంటారా తెలుగుదేశం పార్టీకి? మీకు ఇక్కడ పర్చూరు నియోజకవర్గం అనేది ఒక డిఫరెంట్ నియోజకవర్గం అనమాట. ఇది కొంచెం రూరల్ ఏరియా ఎక్కువ ఉంటుంది, అలాగే గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువ. అందుకని ఎవరికి వన్ సైడ్గా సపోర్ట్ చేయటం కానీ వన్ సైడ్గా చేయటం కానీ, అలాగే ఒకవేళ పార్టీలకు ఓటేసినా కానీ బయటపడి చెప్పరనమాట. బయటపడి వీళ్ళకంటూ వెనకెళ్ళటం ఇలా జరగవన్నమాట. మీకు పర్చూరులో హేమహేమీలు పోటీ చేశారు. మీకు ఎవరో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, మాజీ మంత్రి గాది వెంకటరెడ్డి గారు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు గారు, మీకు దామచర్ల జనార్దన్ గారి వాళ్ళ తాతగారు అనమాట. అలాగే బాచిన గరటయ్య గారు, వీళ్ళంతా హేమహేమీలంతా పోటీ చేశారు ఆ పర్చూరు నియోజకవర్గంలో. ఎందరు పోటీ చేసినా కానీ ఏనాడు వాళ్ళకి మంచి మెజారిటీలు ఇచ్చింది లేదనమాట. మీకు 1985 ఎలక్షన్ ఉంది కదా, అన్న నందమూరి తారక రామారావు గారి వేవ్ ఎలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా, మీకు అటువంటి వేవ్లో కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పర్చూరు నుంచి పోటీ చేస్తే గెలిచింది 1000-1500 లోపే. మీకు 94 ఎలక్షన్స్లో కూడా రామారావు గారి వేవ్ ఎలా ఉంది, అటువంటి వేవ్లో కూడా అక్కడ 1000 ఓట్లతో ఓడిపోయారు అనమాట తెలుగుదేశం వాళ్ళు. అంటే అక్కడ ఇప్పుడు ఈయన 2 సార్లు గెలిచారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని లెక్క ప్రకారం హేమీలు పోటీ చేసిన ప్లేస్లో ఈయన మరి 2 సార్లు గెలవడం అంటే మాటలు కాదు. హేమీలు ఇలా పోటీ చేసినా అంత మంచి మెజారిటీలు ఇది ఇచ్చింది లేదు, అలాగే బయటపడి చెప్పింది లేదు. ఇంతలా జనాలు వెనకెళ్ళేసి ర్యాలీలు గాను ఇలా వెళ్ళటం అనేది లేదు. చాలా డిప్లొమాటిక్గా ఉంటారనమాట. అటువంటి నియోజకవర్గంలో మీకు నిన్న అందరూ విజువల్స్ చూశారు కదా, దగ్గర 40,000 పైన ఉంటారు. ఎంతమంది నామినేషన్ ర్యాలీకి రావటం అనేది అందుకే అంతలా చర్చ నడుస్తుంది అనమాట. ఏంది ఎప్పుడు బయటపడని నియోజకవర్గపు జనాలు ఇప్పుడు ఇంతలా బయటపడ్డారు ఎందుకు అనేసి దీని గురించే చర్చ నడుస్తుంది అంతా. మీకు దీనికి చూడాలంటే ప్రధానంగా ఒక 4 కారణాలు అనుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే లోకల్ లీడర్షిప్. దాని మీదకి వస్తే మీకు తెలుగుదేశంలో గతంలో 2014 ముందు చూశారనుకోండి, 1989లో ఆ పర్చూరు నియోజకవర్గానికి పెట్టింది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని. ఆ తర్వాత 91లో వచ్చేసరికి దామచర్ల ఆంజనేయులు గారిని తీసుకొచ్చారు. 94లో వచ్చేసరికి బత్తుల్ని తీసుకొచ్చారు. 99లో వచ్చేసరికి జాగర్లమూడి పద్మావతి గారిని ఆమెను తీసుకొచ్చారు. 2004కి వచ్చేసరికి గరటయ్య గారిని తీసుకొచ్చారు. 2009కి వచ్చేసరికి నరసయ్య గారిని తీసుకొచ్చారు. ఇలా ప్రతి ఎలక్షన్కి క్యాండిడేట్ను మారుస్తూ ఉండటం, వాళ్ళకి సరిగ్గా పట్టు లేకపోవటం, ఇలాంటి వాటి వల్ల అంత 94 వేవ్లో కూడా ఓడిపోయారు. 99 వేవ్లో కూడా 1000 ఓట్లతోటే బయటపడ్డారు. ఇలా జరిగిందనమాట. అంటే ఇప్పుడు వీళ్ళందరూ స్థానికులు కాదనుకుంటా. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ వాళ్ళు స్థానికులే, కొందరు స్థానికులు కాదు. కాకపోతే ఇలా కంటిన్యూస్గా మారుస్తా ఇలా చేశారనమాట. తెలుగు ఇప్పుడు ఈయన ఏలూరు సాంబశివరావు గారు స్థానికులేనా? ఆయన స్థానికులు, ఆయనది లోకల్గా, ఆయనది కోనంకి అని పర్చూరు నియోజకవర్గంలోనే అక్కడ అనమాట. మీకు సేమ్ ప్రాబ్లం ఇప్పుడు వైసీపీకి వచ్చిందనమాట. అదేంటంటే మీకు 2014లో వాళ్ళు భరత్ని తీసుకొచ్చి పెట్టారు. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2016-17 టైంలో రావి వెంకటరమణ గారు అనేసి ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టారు. మళ్ళీ 2019కి వచ్చేసరికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని పెట్టారు. మళ్ళీ 2021కి వచ్చేసరికి వెంకటరమణ గారిని పెట్టారు. మళ్ళీ 2023కి వచ్చేసరికి ఆమంచి కృష్ణమోహన్ అని ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు 24కి వచ్చేసరికి మళ్ళీ ఎడం బాలాజీని తీసుకొచ్చారనమాట. సో ఇలా పొద్దుగుకులు చేంజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరో లోకల్స్కి పెద్దగా ఇది టచ్ ఇది లేకపోవటం వల్ల వైసీపీ క్యాడరే చేతులు ఎత్తేసింది అనమాట. అది ఆ పరిస్థితి. అది గతంలో తెలుగుదేశం అలా కంటిన్యూస్గా మారుస్తూ ఉండేది. వీళ్ళు ఇప్పుడు 10 ఏళ్లలోనే సుమారు 5 మార్చారు. అదే మీకు తెలుగుదేశంలో చూస్తే ఇతను ఏలూరు సాంబశివరావు గారు, ఈయన 2012 నుంచి అంతే కంటిన్యూస్గా అక్కడే అవైలబుల్లోనే ఉంటున్నారు. ఆయన్నే క్యాండిడేట్గా వీళ్ళు పెడతా ఉన్నారనమాట. అంటే డబ్బు బలం అంటారు ఏంది అక్కడ? అది డబ్బు బలము అని అనేసి అనుకుంటే మిగతా వాళ్ళందరూ ఈయనకంటే 10 రెట్లు డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ హేమహేమీలు. మీకు వెంకటేశ్వరరావు గారి గురించి, వెంకటరెడ్డి గారి గురించి, మీకు గొట్టిపేట వాళ్ళ గురించి అందరికీ తెలిసిందే కదా. ఈయన సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన స్వయం శక్తితో ఎదిగారు. ఈయనకి
వెనక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇలా ఏమీ లేదనమాట. ఈయన సొంతంగా ఇది వచ్చిందే. సో డబ్బు అనేది అసలు వాళ్ళతో కంపేర్ చేస్తే ఈయన లేదు, చాలా తక్కువ అన్నట్లు అనుకోవచ్చు. ఇది ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ రెండో ఫ్యాక్టర్ ఒకటి ఏమనుకోవచ్చు అని అనేసి అంటే, మీకు ఈ నియోజకవర్గంలో మెజారిటీలు చూసుకున్నా కానీ 10,000 మెజారిటీ దాటింది 3 సార్లే అనమాట. ఒకసారి వెంకటరెడ్డి గారికి, ఒకసారి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి, ఈయనకి ఏలూరు సాంబశివరావు గారికి. మీకు వెంకటేశ్వరరావు గారికి కూడా ఫస్ట్ 2 సార్లు ఏమి 10,000 దాటిన మెజారిటీ రాలా, 1,000, 1,500, 5,000 ఆ మెజారిటీలే. ఒక 3 సార్లు పోటీ చేసిన తర్వాత ఆయనకు ఆ 10,000 మెజారిటీ ఇది వచ్చింది. అదే ఈయనకి ఏలూరు సాంబశివరావు గారికి చూస్తే పోటీ చేసిన తొలిసారి 10,000 పైన మెజారిటీ వచ్చింది. అక్కడ 10,000 మెజారిటీ అంటేనే హైయెస్ట్ అనమాట. ఇప్పుడు దాకా అంతే ఉంది, 15,000, 10,000 మెజారిటీ 3 సార్లు వచ్చింది. అది ఎవరికైనా కానీ ఇన్నిసార్లు 10,000 మెజారిటీ. సో దీన్ని బట్టి ఏంటంటే అతనికి ఆర్గనైజింగ్ క్యాపబిలిటీస్ ఎక్కువ. అంటే ఎలక్షనీరింగ్ చేసుకోవడంలో కానీ, ఎలా ఎలక్షనీరింగ్ చేసుకోవాలి, ప్రతి ఓటుని ఎట రాబట్టుకోవాలి, ఇలా కొంచెం ఆ స్కిల్స్ ఎక్కువ. హార్డ్ వర్కింగ్ పర్సన్. మీకు అందుకే బాగా చేసినా కొంచెం ప్రజల్లో మద్దతు లేకపోతే కరెక్టే, మీరు అన్నది అది కరెక్టే. ఏంటంటే ఆయన అవైలబుల్లో ఉంటాడు. మీకు ఆయన ఇల్లు కూడా హైవే మీద ఉంటుంది అనమాట. అతను అందరికీ అందుబాటులో. ఒక 3 స్టేర్స్ ఉంటుంది, పైన ఆయన ఉంటుంటాడు ఫ్యామిలీ, కింద వచ్చేసరికి ఆఫీసు అదే, ఇల్లు అదే. నీకు 24 గంటలు ఎవరు వెళ్ళినా కానీ మోస్ట్లీ అందుబాటులోనే ఉంటాడు అనమాట ఎప్పుడు కూడా. అది ఒకటి అనమాట. మీకు ఈ ఆర్గనైజింగ్ క్యాపబిలిటీస్ మీకు 2019 ఎలక్షన్స్ కూడా ఫామ్ 7లు వాటన్నిటి మీద ఫస్ట్ మాట్లాడింది అతనే. సో ఇలా ఏంది, అటు ఎలక్షనీరింగ్ చేసుకునే ఆర్గనైజింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఇటు జనాల్లో ఎప్పుడు అవైలబిలిటీలో ఉండే క్యాండిడేట్. సో ఇవి ఒక ఫ్యాక్టర్స్. సో వీళ్ళు ఇటువంటి క్యాండిడేట్ మీద గెలవాలి అని అనేసి అంటే ఏం చేయాలి అంటే, ఇంకా బెటర్గా హార్డ్ వర్క్ చేసే పర్సన్ని ఇట తీసుకురావాలి అనే ఒక ఇది ఉండాలి. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారు, ఇలా కాదు ఓట్లు తీసేసి కొంచెం బెదిరింపు రాజకీయాలు చేసి ఇలా చేయాలి అనే ట్రై చేశారనమాట. అందుకని ఆమంచి కృష్ణమోహన్ గారిని పెట్టారు. అలాగే కాపు కార్డు అనేది ఒకటి ఆడి కొంత కాపు ఓటింగ్ ఇటు మలుచుకోవచ్చు, ఆ కేటగిరీలో తీసుకొచ్చి పెట్టి నీకు ఓట్లు డిలీషన్ అనేది నీకు పచ్చూరు స్టేట్ వైడ్ టాపిక్ అయింది కదా, హైయెస్ట్ అయితే తీశారు. మీకు సీఎంఓ నుంచి ప్రెజర్ అనమాట ధనుంజయ రెడ్డి గారు కీన్గా మానిటర్ చేశారు ఈ పచ్చూరు నియోజకవర్గాన్ని. అది కాక అదే టైంలో ఈయన మీద నోవా ఆఫీసుల్లో కానీ, ఈయన ఆఫీసుల్లో వెళ్ళి దాడులు చేయటము, ఈయన మీద పర్సనల్ అటాక్స్ చేయబోవటము లోకల్లో. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే లోకల్ జనాలు ఉన్నారు కదా, వీళ్ళల్లో కొంత సానుభూతి అనేది వచ్చింది ఈయన మీద. ఎందుకంటే ఎవరైనా అగ్రెసివ్ క్యాండిడేట్స్ లేకపోతే కొంచెం ఇలా వెళ్ళే క్యాండిడేట్స్ మీద ఇలాంటివి ఇది చేశారనుకోండి, డి అంటే డి అని వెళ్తున్నారు అనే టైప్లోని ఇదే. కానీ ఇతను చాలా సాఫ్ట్ అనమాట. అలాగే పచ్చూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఇలాంటివి లేవు. ఆ అవతల ఏ పార్టీ గెలిచిన, అటు తెలుగుదేశం కాంగ్రెస్ హోరాహోరీగానే పోరాడి, కానీ హెల్తీ వాతావరణం ఉండేది. ఇలా బెదిరింపులు చేయటము, ఇట్లా అణిచివేత ధోరణి ఇట్లాంటివి ఉండవు. సో అది జనాలు జీర్ణించుకోలేకపోయారు. ఎవరో ధనుంజయ రెడ్డి, కడప వాళ్ళు వీళ్ళంతా ఇంత మానిటర్ చేసి మనోడిని ఒకడిని ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు. అదిగాక మనోడు చాలా సాఫ్ట్, గట్టిగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు. కామ్గా తన పని ఏదో చేసుకుంటుంటాడు, నియోజకవర్గంలో ఏదో పనులు చేస్తుంటాడు. ఇట్లాంటి ఇంతలా ఇబ్బంది పెడుతున్నారే అనేది కామన్ పీపుల్లో బాగా పడింది. ముఖ్యంగా మహిళలు కానీ, నిన్న ర్యాలీలో కూడా మహిళలు వీళ్ళు విపరీతంగా వచ్చారు. అది విజువల్స్ చూస్తుంటే అది మెయిన్ కారణం, బాగా సింపతి అనేది వచ్చిందనమాట ఇతను దీనివల్ల. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే, వీళ్ళు ఏదైతే కాపు ఓటు కొంత ఇది తెచ్చుకోవాలి అని తీసుకొచ్చిన ఆమంచి కృష్ణమోహన్కి ప్రాబ్లం ఏంటంటే, కాపు ఓటు ఎక్కువగా ఇతని వైపు ఉంటుంది, ఏలూరు సాంబశివరావు గారి వైపు. ఎందుకంటే ఇతను చేసిన కొన్ని పనులు అనమాట, కొన్ని ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ చేశాడు. మీకు డెవలప్మెంట్ చేయటం వేరు, అది బాగా ఇది గుర్తుండిపోయేలా చేయటం. నీకేంటంటే అందులో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ కాపు ఏరియాలో ఇది ఉండేది గంజాం దగ్గర ఒక బ్రిడ్జ్ అనేది ఉందన్నమాట. ఆ బ్రిడ్జి అక్కడ అంతకుముందు ఆ బ్రిడ్జి లేనప్పుడు చాలా యాక్సిడెంట్లు జరిగినాయి, చాలా ప్రమాదాలు జరిగినాయి, బోర్డు ప్రమాదాలు ఇవన్నీ అనమాట. సో ఈయన ఏంటంటే 2014 ఎలక్షన్స్ ముందు నేను అది కట్టితేనే ఓట్లు అడుగుతాను అని అనేసి హామీ ఇచ్చాడు. కానీ జనాలు ఎవరు సీరియస్గా తీసుకోలేదు దాన్ని. ఎందుకంటే అంతకుముందు ఎంతోమంది హామీలు ఇచ్చారు. అది ఎప్పటిది కాదు, ఎప్పుడో పాత సమస్య. ఎంతోమంది నాయకులు వచ్చి హామీలు ఇచ్చారు. వాళ్ళు అప్పుడు హామీ ఇస్తే చాలు, అక్కడి నుంచి ర్యాలీ చేసి పూలదండలు వేసి ఊరేగింపు చేసేవాళ్ళు హామీ ఇచ్చినందుకే. అదే ఈయన 2014లో అది ఇచ్చినా కానీ కామ్గా ఉన్నారు. ఏంటంటే నీకు చెప్పాలంటే లీడర్ సినిమా చూసారా,
లీడర్ సినిమాలో రాణా ఉండేసి మీకు ఏందండి మీ ప్రభుత్వ ఎజెండా ఏంది అంటే సింగిల్ లైన్ ఎజెండా అండి, అవినీతి నిర్మూలన అనేసి అనగానే ఈయన తనికల బారిని ఎటకారంగా ఒక లుక్ వేస్తాడు. ఏంటంటే ఎంతోమంది సొల్లు చెబుతున్నారు, ఇతను అదే సొల్లు చెప్పాడు అన్నట్లు. సేమ్ 2014లో ఆయన చెప్పగానే జనాలు పెద్ద సీరియస్గా తీసుకోవాలి. ఎంతోమంది చెప్పారు, వాళ్ళందరూ ఊరేగింపులు చేసాం, ఈయనకి అది ఎందుకు దండగా అనేసి అన్నట్టు వారికి అట్ట వదిలేశారనమాట. కానీ ఈయన దాన్ని ఫినిష్ చేశాడు. ఈయన దాన్ని ఫినిష్ చేయగానే జనాల్లో ఒక చర్చ అనేది మొదలైంది. అరే ఏంటి అంతమంది హామీలు ఇచ్చారు, మనం ఊరేగింపులు ఇవన్నీ చేసాం, వాళ్ళు ఎవరు కనీసం చేయలేకపోయారు, ఇతను చేశాడు అంటే వాళ్ళు కూడా పెద్ద నాయకులే, రాష్ట్ర స్థాయి నాయకులు, వాళ్ళు చేయలేకపోయింది ఇతను చేశాడంటే ఇది ఏదో కష్టమైన పని, దాన్ని కూడా మన కోసం ఇతను పోరాడి చేశాడు అని అనేది జనాల్లో ఒక చర్చ, ఒక గుర్తుండిపోయే విధంగా ఇదైందనమాట. మామూలు డెవలప్మెంట్స్, రోడ్ వర్క్స్ చేయటం వేరు, చేసింది జనాల్లో కనెక్టివిటీ జరగటం వేరు. అలాంటి కనెక్టివిటీ ఏర్పడి ఆ ఏరియాల్లో ఇతనికి సాలిడ్గా పార్టీలకు అతీతంగా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇలా అయ్యండొచ్చు, అన్నిటికీ అతీతంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఇలా ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ చివరికి వచ్చేసరికి ఈయన మీద నెగిటివ్ అనేది లేదు, మన కోసం ఏదో చేశాడు ఒక అతను అని ఒక ఇది ఉంది. సో ఇప్పుడేంది ఇతని మీద ఈ రకంగా ప్రెజర్ పెట్టడం ఇవన్నీ చేయడంతో సానుభూతితో పాటు ఇలా ఇటుపక్క ఇదంతా ఈ కాకపోటు కూడా మనకి టర్న్ అవ్వదు అని తెలిసిన తర్వాత ఆమంచి కృష్ణమోహన్ గారు జంప్ అయిపోయారు ఆ నియోజకవర్గం నుంచి. ఇది మనకి వర్కౌట్ కాదు, ఆయనే వెళ్ళిపోయాడు, వీళ్ళు మార్చడం కాదు, ఆయనే వెళ్ళిపోయాడు, ఇది మనకు వర్కౌట్ అయ్యేది కాదు, అటు ఈ ఓటు పడదు, ఇటేమో జనాల్లో మనం చేసిన పనులకి ఈయన మీద ఇంకా సింపతి పెరిగిపోయింది ఇదనేసి. ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసరికి ఏంటంటే ఇది రైతు వారి నియోజకవర్గం, రైతులు చాలా ఎక్కువగా ఉంటున్నారు అనమాట. అలాగే ఇది అన్నిటికీ నీళ్లకు వచ్చేసరికి చివరి నియోజకవర్గం అనమాట. సో మీకు ఈయన లక్కీగా ఇంకోటి ఏంటంటే ఈయనకి వ్యవసాయం మీద ఆసక్తి ఎక్కువ, ఆయన ఎడ్యుకేషన్ కూడా అదే, ఇంకా ఏంటంటే ఆయన బిజినెస్ కూడా అదే, నోవా అగ్రో, ఆయన బిజినెస్ కూడా అదే అనమాట. సో ఈయనకి ఈ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఇది అనేది బాగా తెలుసు. మీకు కాలువగట్ల మీద విపరీతంగా తిరిగేవాడు ఇతను తిరిగినట్టు ఎవరూ తిరుగుంటారు అంతలా కాలువగట్ల మీద, రైతులు కూడా ఇదంతా తిరిగేవాళ్ళు. రైతులకి ఆ కనెక్టివిటీ అనేది ఉంది. అరే లాస్ట్ 5 ఏళ్లలో మనల్ని ఎవడు పట్టించుకోలేదు, అంతకుముందు ఇతనే ఫోన్లు చేసి ఏ కాలువకి ఎప్పుడు నీళ్ళు వదలాలా, ఏ టైంలో వదలాలా, ఇది అనేసి అప్పట్లో ఆ చివరి పంట ఏదో ఎండిపోవటమో ఇది జరుగుతూ ఉంది నీళ్లు ఇది లేక, ఇతను గవర్నమెంట్ తోటి మాట్లాడి కాదు డ్రింకింగ్ వాటర్కి తర్వాత వెదర్ బాగానే ఉంది కదా వస్తుంది, ఈ కొద్దిగా నీళ్ళు వదలండి అన్నట్లు ఇలా చేశాడనమాట. సో అతని మీద రైతుల్లో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇప్పుడేంది అలాగే జాబ్ మేళాలని ఇవి పెడుతుంటాడు ఎక్కువగా యువతకి ఇది అనేసి అన్నట్లు. అలాగే చొక్కడాలు తీయించడం అనేసి వాళ్ళ నాన్న పేరు మీద ట్రస్ట్ పెట్టి చాలా వేల మందికి, నంబర్ నాకు సరిగ్గా గుర్తులేదు కానీ వేలల్లోనే ఉంటుంది వీళ్ళంతా చేశారు. సో ఇవన్నీ సెక్టార్స్ అనమాట. అటు మెయిన్ థింగ్ అటు వైసీపీ కాడి బదిలేయటం, ఎందుకంటే ప్రతిసారి క్యాండిడేట్లు మారుస్తా వాళ్ళకి నియోజకవర్గ సరిహద్దులు కూడా తెలియవు చాలామందికి, వాళ్ళని తబ్బట్టాల్సింది ఏం లేదు కానండి, వాళ్ళని వాళ్ళ పార్టీ రమ్మంది సో వాళ్ళు వచ్చి పోటీ చేస్తున్నారు, వాళ్ళని తబ్బట్టానికి ఏం లేదు. ఆయన బాలాజీ గారు ఆయన మొన్నటిదాకా కూడా అమెరికాలోనే ఉన్నట్టున్నారు, వచ్చింది కూడా రీసెంట్గానే పచ్చూరుకి వచ్చింది 1 నెల 2 నెలల క్రితం. సో ఆయన తబ్బట్టం ఏం లేదు వాళ్ళ పార్టీ. సో ఇలా లోకల్ క్యాండిడేట్స్ మొత్తం కాడి బదిలేయటం వైసీపీ వాళ్ళు. అలాగే ఈయనకు వచ్చేసరికి ఏమో 12 ఏళ్ల నుంచి అందులోనే ఉండటం వల్ల అక్కడే ఉండటం, అవైలబిలిటీలో ఉండటంతో బూత్ లెవెల్ నుంచి ప్రతిదీ ఆర్గనైజ్డ్గా ఇది ఉందన్నమాట. అందుకే అంత ప్రెజర్స్ పెట్టినా కానీ ఒక్క క్యాండిడేట్ కూడా క్యాడర్ కూడా బయటికి వెళ్ళలేదన్నమాట. అలాగే ఇంకోటి వచ్చేసరికి ఈయన మీద సీఎంఓ స్థాయిలో అంతలా ప్రెజర్లు పెట్టి అంతలా దాడులు చేశారు. అది కూడా ముందు చేసినట్టు అయితే మర్చిపోయి ఉండేవాళ్ళు జనాలు, ఈ 5-6 నెలల క్రితం చేశారు. ఆ సింపతి అనేది కామన్ పీపుల్లో పడిపోయిందనమాట. అలాగే కులాలకి వర్గాలకి అతీతంగా సరే ఈయనకి అంతకుముందు ఓటేసారా వేయలేదా అనేది పక్కన పెడితే వాళ్ళు వేరే పార్టీ అభిమానులైనా ఇతనికి ఓటు వేయకూడదు అనే అంత కక్ష అయితే లేదు ఎవరికి, వాళ్ళ పార్టీలో వాళ్ళు వేసుకోవచ్చు ఇదివరకు, కానీ ఈయనకి మీద యాంటీ అనేది ఉండదు. సో వాళ్ళందరూ ఉండేసి ఓకే వీళ్ళు ఇన్ని రకాలుగా మారుస్తామన్నారు, సో మన లోకలు ఈసారికి ఇతనికి చేద్దాము అనే దాంతో పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా, మామూలుగా వర్గపోరులు ఉంటాయి ఇక్కడ, ఇది విత్తిన పార్టీలో కూడా వర్గాలు ఉంటాయి, ఆ వర్గాలకు అతీతంగా మొత్తం జనాలు ఈరోజు విపరీతంగా రావడంతో మీకు ఇప్పుడు 40,000 మెజారిటీ అనేది ఈజీ అనేది అందరి ఒపీనియన్. మీకు ఇంతకుముందు సర్వేల్లో కూడా అన్నీ మొన్న రిలయబుల్ సర్వేస్ చాలా వచ్చినాయి,
వాటిలో చూసినా అందరూ ప్రిడిక్ట్ చేసింది ఈ పచ్చూరు 25,000 దగ్గర ఉంటుంది మెజార్టీ అనేది. కాకపోతే ఈ 10 రోజుల నుంచి ఎంతోమంది జాయినింగ్స్ జరిగినాయి అన్నమాట. రోజుకి 500 మంది ఇట్లా జాయిన్ అవటం. అలాగే దాని ఎఫెక్ట్ ఆ నామినేషన్ ర్యాలీ మీద పట్టడం 40,000 మంది దాదాపు. సో వీటన్నిటి బేస్ చేసిన తర్వాత 25,000 కాదు, ఇది 40,000 అనేది దాటిపోద్ది అనేది అందరి ఇది అనమాట. ఆయన ఎమ్మెల్యే గారు, ఆయన ఏలూరు సాంబశివరావు గారు కూడా రీసెంట్ మీటింగ్స్లో ఇది చెబుతున్నాడు. ఆయన కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు, 50,000కు 1 కోటి కూడా మెజార్టీ నాకు తగ్గదు, 50,000 కాన్ఫిడెంట్ అంటున్నాడు. జనాలందరేమో దాదాపుగా 40,000 అంటున్నారు. మరి చూడాలి. ఇదైతే మెజార్టీ మీద బెట్టింగ్లు చేసుకోవచ్చు అయితే ఇంకా ఏరియా అలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు. కాకపోతే ప్రజెంట్ ట్రెండ్స్ అయితే అలా నడుస్తుంది అనమాట. సరదాగా నేను కూడా సరదాగా అలాంటివి మనం